అయ్యో పెద్ద సమస్య వచ్చింది కదా స్వామి, ఇప్పుడు మీకు తోడుగా ఎవరిని పిలుచుకొని రావాలి అని ఆలోచనలో ఉండగా జగన్నాథుడు నవ్వుతూ, నువ్వు ఉన్నావు కదా మాధవ, నువ్వు నాతో పాటు దొంగతనానికి రా అని ముద్దుగా అడుగుతాడు. మాధవదాసు ఆశ్చర్యపోయి, నేనా? అమ్మో స్వామి, నేను ముసలివాడిని అయిపోయాను, నేను మీకేం సహాయం చేయగలను? అసలు నేను ఇంతవరకు దొంగతనం ఎప్పుడూ చేయలేదు, నాకు దొంగతనం ఎలా చేయాలో కూడా తెలియదు అని అనగా జగన్నాథుడు నవ్వు, దొంగతనం చేయడం పెద్ద పని ఏమీ కాదు మాధవ, దొంగతనం ఎలా చేయాలో స్పష్టంగా నేను చెబుతాను విను, ఇది వింటే నువ్వు ఏ దొంగతనమైనా చేయగలవు అని ఇలా చెబుతాడు. మొదటి నియమం, దొంగతనానికి వెళ్ళినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మనం వేగంగా నడిచినా కూడా మన కాళ్ళ చప్పుడు ఇతరులకు వినపడకూడదు. మన చేతుల నుండి, మన బట్టల నుండి, మన నోటి నుండి అస్సలు శబ్దాలు రాకూడదు. రెండవ నియమం, కళ్ళు అస్సలు ఆర్పకూడదు. మన చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా, ఏమైనా జరుగుతుందా అని ఒక్క కన్ను ఇరువైపులా వేసుకుని ఉండాలి. చెవులు జంతువుల చెవులులాగా ఉండాలి. చిన్న శబ్దం వచ్చినా అది ఎటువైపు నుండి వస్తుందో, ఎంత దూరం నుండి వస్తుందో తెలుసుకొని జాగ్రత్త పడాలి. ముఖ్యమైనది చివరిది, ప్రణాళిక లేనిదే దొంగతనం చేయకూడదు. మనం ఎక్కడికి వెళుతున్నాము, ఏమి దొంగతనం చేస్తున్నాము, ఎలా పారిపోతున్నాము అని ఖచ్చితంగా ప్రణాళిక వేసి మన బుర్రలో పెట్టుకోవాలి మాధవ అని చెబుతాడు. మాధవదాసు నవ్వుతూ, సరేలే స్వామి, మీరు చెప్పినట్లే అన్ని పాటిస్తాను. ఇప్పుడు దొంగతనానికి ఎక్కడికి వెళ్ళాలి అని అనగా, మన రాజు గజపతి ఉన్నాడు కదా, అతనికి తోట ఉంది. ఆ తోటలో మొత్తం పనసకాయలు ఉన్నాయి, అవి దొంగతనం చేద్దాము, నాకు భలే ఇష్టము ఈ పనసకాయలంటే అని అనగా మాధవదాసు నవ్వుకుని, ఒక్క నిమిషం ఉండండి, రాజభటులను పిలిచి మీకు ఎన్ని కావాలంటే అన్ని పనసకాయలను తెప్పిస్తాను అని అంటాడు. జగన్నాథుడు నవ్వుతూ, ఇప్పుడు రాజు ఇచ్చిన పనసకాయలను తింటే అసలు రుచి అంతగా ఉండదు మాధవ, అదే మనం అర్ధరాత్రిలో లేచి దొంగచాటుగా ఎవరికి కనబడకుండా తోటలేకి దూరి కష్టపడి కింద మీద పడి ఆ చెట్టు ఎక్కి ఆ పనసకాయను తీసుకొని ఒలిచి తింటే ఉంటుంది చూడు, అబ్బా అది వర్ణనాతీతం. ఆ రుచి గురించి మాటల్లో చెప్పలేం మాధవ అని అంటాడు. మాధవదాసు, సరే స్వామి, ఆ రుచి ఏంటో నేను కూడా చూస్తాను, రాత్రి 11 గంటలకి సింహద్వారం దగ్గర ఉంటాను, వచ్చేయండి అని అనగా, సింహద్వారం దగ్గర వద్దులే మాధవ, అక్కడున్న హనుమంతుడిని సంఖ్యలతో నా చేతులతోనే కట్టేశాను, అతను గాని మనం దొంగతనం చేయడం చూశాడే అనుకో, సంఖ్యలు తెంచుకొని దొంగతనం చేయడానికి హనుమాన్ కూడా మన వెనకాలే వస్తాడు. హనుమంతుడు అక్కడ నుండి వస్తే అప్పుడు పూరి మొత్తం సముద్రంలో కొట్టుకుపోతుంది, మనం దక్షిణ ద్వారం దగ్గర కలుద్దాము అని చెబుతాడు. అసలు జగన్నాథుడు హనుమంతుడిని ఎందుకు కట్టేశాడో మీకు తెలుసుకోవాలని ఉంటే చెప్పండి, దాని గురించి ఇంకొక అద్భుతమైన వీడియో చేస్తా. రాత్రి 11 గంటలు అవుతుంది. మాధవదాసు దక్షిణ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. మెల్లగా ద్వారం తెరుచుకుంది. మొత్తం ఒంటి మీద ఒక తెల్లటి బట్టను కప్పుకొని కేవలం ఆయన ముఖం మాత్రమే కనపడేలా